మీరు ఎన్నో సంస్కారాలు, ఆలోచనలు, సూచనలు, ఉపదేశాలు తీసుకొని పోతారు. తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని. వీటన్నిటికీ మూలము మహర్షి దయానంద సరస్వతి. వారి అపార కరుణ వర్షం వల్లనే మనమంతా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఆడవాళ్ళు, శూద్రులు వేదాలు చదవకూడదు, యజ్ఞోపవీతం వేసుకోకూడదు, గాయత్రి చెప్పకూడదు, వినకూడదు, ఇంట్లో వంట చేసుకోవాలి, గడప దాటి బయటికి రాకూడదు, ఒంటింటి కుందేళ్లలాగా మసి బట్టల్లాగా కాలి కింద చెప్పుల్లాగా పడి ఉండాలి అనేటటువంటి సమయంలో మహర్షి దయానందుడు ఉద్భవించాడు. సమస్త మానవులు అందరికీ వేదాలు చదివే అధికారం ఉంది, ప్రతి ఒక్కరూ యజ్ఞం చేయవచ్చు అని వేద ప్రమాణంతో చాటి చెప్పారు. కాబట్టి ఎక్కడ ఏ కులము, మతము, వర్గము, ప్రాంతము, లింగము, భాషా భేదం లేకుండా మానవులై పుట్టిన వాళ్ళు, స్త్రీలైన పురుషులైన ఎవరైనా సరే వేదము చదవవచ్చును, యజ్ఞము చేయవచ్చును. ఇది మహర్షి దయానందుడు మళ్ళీ ఆ వేద మాత సందేశాన్ని మనకు అందించినటువంటి సందర్భం. అందువల్లనే ఈనాడు అందరం ఇక్కడ ఎవరు ఏమిటో ఎవరికి తెలియదు. ఆడవాళ్ళం కూడా చేస్తున్నారు, చదువుతున్నారు. ఆత్మ అనేది అందరికీ సమానమే, అన్ని ప్రాణులను ప్రేమించండి అని చెప్పారు. వేదం చెప్పింది మహర్షి దయానందుడు చెప్పారు, కొత్తగా ఆయన చెప్పలేదు. కాబట్టి వేదాలు చెప్పిన సందేశము స్వార్థపరులు, దురాశాపరులైన పండితులు, పీఠాధిపతుల వల్ల మరుగున పడిపోయింది. వాళ్ళు తాము బతుకు తెరువు కోసం మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అటువంటి సమయంలో మరి సమస్త మానవ జాతి ఉద్ధరణ కోసము మహర్షి దయానందుడు కంకణం కట్టుకొని తన ప్రాణాలనే బలిదానం చేసి సత్యాన్ని వెలికి తీశారు. ఈనాడు మనం సత్యం చెప్పుకుంటున్నాం అంటే మహర్షి ఈ వేదాగ్నిలో ఆపుతైపోయాడే. కాబట్టి సత్యము, ధర్మము, న్యాయము ప్రపంచంలో నడవాలంటే ఎన్నో రకాల త్యాగాలు, ఆహుతులు, బలిదానాలు సమర్పించవలసి ఉంటుంది. ఈనాడు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంటున్నాం. ఎంతమంది బలిదానం అయిపోయారు, ఎంతమంది ఉరికంబం ఎక్కారు, ఎంతమంది తుపాకీ తూటాలకు నేల కొరిగారు, ఎన్ని కాపురాలు కూలిపోయాయి, ఎంతమంది మహిళల ప్రస్తుతాలు తెగిపోయింది. లక్షలు, కోట్ల మంది 200 ఏళ్ళు పోరాటం చేస్తే స్వాతంత్ర్యం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్, తిను, తాగు, తినగల. కాబట్టి స్వాతంత్ర్యము రావడము ఒక ఎత్తు, కాపాడుకోవడం మరొక ఎత్తు. నిరంతరం దుష్ట శక్తులు, విదేశీ శక్తులు మన దేశాన్ని చిన్న భిన్నం చేయాలని రకరకాల ఎత్తులు, పై ఎత్తులు, కుట్రలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనము మేలుకోవాలి, ప్రపంచానికి శాంతి సందేశాన్ని, వేద సందేశాన్ని ఇవ్వాలి. ఈనాడు సైన్స్, టెక్నాలజీ ఇదే పరమార్థం, ఇంతకు మించి లేనే లేదు. దేవుడు కూడా అవసరం లేదు, ఏ ధర్మ కార్యాలు అవసరం లేదు. సైన్స్, టెక్నాలజీ సర్వస్వం అనుకుని విర్రవీగుతున్నారు సైంటిస్టులు, దేశాధినేతలు. మిలిటరీ ఆయుధాలు, తుపాకులు, వీటితోటే ప్రపంచాన్ని శాసిస్తామని భ్రమపడుతున్నారు. కాబట్టి ఈనాడు ప్రపంచానికి వేదమాత శాంతి సందేశం అందించవలసిన అవసరము ఎవరికి ఉంది? ఎవరికి ఆ శక్తి ఉంది అంటే భారతీయులకే ఉంది. మనం భారతీయులము పాశ్చాత్య కాలుష్య ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాం. కట్టు, బొట్టు, జుట్టు అని మారిపోయాయి. ఆహారం, విహారం, వ్యవహారం, ఆచారం, విచారం, సంచారం అన్ని కొట్టుకుపోయాయి. విదేశీయులకు నకిలీ జిరాక్స్ కాపీలాగా తయారైపోయారు. మనం పెంచుతున్నారు, అలాగే తల్లిదండ్రులు అయ్యారు, పిల్లల్ని పెంచుతూ ఉన్నారు. కాబట్టి వేదాలు మన దేశంలో ఉన్నాయి, భగవద్గీత ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి. వాటి సందేశం తెలుసుకునేవారు లేదు, తెలిస్తే కదా ఇతరులకు చెప్పేది.
కాబట్టి ప్రపంచాన్ని సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే మహర్షి దయానందుడు చాలా గొప్ప బిగ్ థింగ్ ఇచ్చాడు మనకు. ప్రపంచమునకు ఉపకారము చేయుట ఈ సమాజం యొక్క ముఖ్య ఉద్దేశము అన్నాడు. ప్రపంచం ఎక్కడుంది అసలు చూసామా మనం ప్రపంచాన్ని? ఈ భారతదేశం, ఈ దేశంలోనే మన తెలుగు ప్రాంతాలే మనకు తెలియదు, కానీ ఒక గొప్ప విజన్ అన్నమాట. ప్రపంచానికి ఉపకారం చేయండి అన్నారు. అలాగే గొప్ప గొప్ప లక్ష్యాలు, అవిద్యను నశింపజేసి విద్యను పెంపొందింపజేయవలెనన్నారు. వినండి అమ్మా, అటువంటి ఇబ్బంది వస్తున్నారు, నేను గొంతు తిప్పుకుని అరుస్తున్నా. అవిద్య నశించాలి, విద్య వృద్ధి కావాలి. మీరందరూ ఏమనుకుంటారంటే మేము ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం, చాలా గొప్ప చదువులు మావి, ఆ విద్య ఏమిటి, మేము విద్య మీద చదువుతుంది అనుకుంటారు. కానీ ఆ చదువు అంటే అక్షరాలు కాదు, ర్యాంకులు కాదు, మార్కులు కాదు, ఆత్మ విద్య, ఆత్మ జాగరణం. ఆత్మ మేలుకోవాలి, బంధనాలు తెంచుకోవాలి, అరిషడ్ వర్గాల బంధనాల నుంచి, అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ పాశాల నుంచి వెలువడాలి, ఆత్మ జ్యోతిగా వెలగాలి. అందుకే వేదం ఏం చెప్తుంది? ఆర్య జ్యోతిరగ్రాహ. ఆర్యులంటే ఎవరు? జ్యోతిని, ఆత్మ జ్యోతిని ముందు పెట్టుకొని నడిచేవాళ్ళట. ఆత్మను ఉపాసించే వాళ్ళు ఆర్యులు, శరీరాన్ని ఉపాసించే వాళ్ళు అనార్యులు. కాబట్టి శరీరమే ప్రధానం. చక్కటి రంగురంగుల చిత్ర విచిత్రమైన డిజైన్ల బట్టలు వేసుకుందాము, మేకప్ చేసుకుందాము, శరీరాన్ని పోషించుకుందాము, అందంగా చూసుకుందాము. ఈ ఆలోచనలు ఎవరికి ఎక్కువగా ఉంటాయో వాళ్ళను అనార్యులు అంటారు. ఆత్మను ఉద్ధరించుకుందాము, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుదాము, మానవులందరిలో అసమానతలు పారద్రోలి ఐకమత్యాన్ని స్థాపిద్దాము, ప్రతి జీవిని కూడా బతికే అవకాశం ఇద్దాము అని రకంగా ఆత్మోద్ధరణ గురించి ఆలోచించే వాళ్ళను ఆర్యులు అంటారు. మరి మన ఆర్య పరంపర మనది. ఆర్యపుత్రుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు. మనం ఈనాడు అనార్యులుగా మారిపోతున్నాం క్రమక్రమంగా. కాబట్టి మహర్షి దయానందుని యొక్క జీవన చరిత్ర, వారి సందేశాన్ని మనం ఎంతగా తెలుసుకుంటే ఈ మెదడుకు పట్టిన తుప్పు, దుమ్ము, ధూళి అంతగా తొలగిపోతుంది. మహర్షి దయానందుల వారు గుజరాత్ టంకారా గ్రామంలో జన్మించారు. కానీ ఆయన మరి ప్రపంచ ఉద్ధరణ కోసం ఆలోచించారు. మనము ఎప్పుడో పుట్టాం, మన పుట్ట నింపుకోవాలి, నేను బతకాలి అని ఆలోచిస్తున్నాం. అంతకు మించి ఆలోచించాలి. నువ్వు ఎప్పుడైతే 100 మంది గురించి, 1000 మంది గురించి నువ్వు ఆలోచిస్తావో నీ గురించి భగవంతుడు ఆలోచిస్తాడు. గుర్తుపెట్టుకో. నీ పొట్ట గురించే నువ్వు ఆలోచించుకుంటే ఇంకా అవసరం లేదు, భగవంతుడు నిన్ను పట్టించుకోడు. కాబట్టి ఈ ప్రపంచంలో ఈనాడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్నిటికీ నివారణ రెండే, వేదము, యజ్ఞం. నేర్చుకోండి, తెలుసుకోండి, తెలియజెప్పండి, మార్చేయండి ప్రపంచాన్ని స్వర్గంలాగా అని వేదమాత చెప్తుంది. పృథివీ భస్మనా ప్రణా, ఈ భూమండలాన్ని యజ్ఞ భస్మంతో నింపి పారేయండి అంటుంది వేదమాత. అంటే అటువంటి యజ్ఞాలు విస్తృతంగా జరగాలి. వాతావరణ కాలుష్యం పోతుంది, సకాలంలో వర్షాలు పడతాయి, మనుషుల లోపల దివ్య బుద్ధి ఏర్పడుతుంది, దేవతలుగా మారుతారు. డబ్బులు కూడా పెడుతున్నారు, జమ చేస్తున్నారు, స్విస్ బ్యాంకుల్లో వేస్తున్నారు. మన భారతీయ కోట్లు, లక్షల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్నాయి. బట్టి మనుషుల్లో ఉన్నటువంటి లోభము, దురాశ ఇటువంటివన్నీ తొలగించాలి అంటే సదుపదేశం అవసరం. మీరందరూ కూడా అహింస చెప్పండి. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, యజ్ఞము, ఇవన్నీ కూడా మనం ఆచరిస్తే దివ్యమైనటువంటి శక్తి వస్తుంది. నీ మాటలు జనం వింటారు, ఆలోచిస్తారు, మార్పు అనేది వస్తుంది. కాబట్టి ప్రపంచం మారాలి అంటే నువ్వు మారు మొదలు. నువ్వు మారావంటే నీ ఉపదేశము ప్రజలు వింటారు. నువ్వు మనుదిన్న పాములాగా
గుండ్రాయిలాగా పడి ఉంటే లాభం లేదు. అందుకే ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అని చెప్తుంది ఉపనిషత్తు. లేవండి అయ్యా, లేవండి, నిద్ర లేవండి, నడుము కట్టండి, ప్రయాణం చేయండి, సద్గురువును వెతకండి, గురువు దగ్గర ఉపదేశం తీసుకోండి, గురువు యొక్క మార్గంలో నడవండి అని చెప్తుంది ఉపనిషత్తు. కాబట్టి మనం అందరం కూడా కేవలము తినడము, పడుకోవడము, లేవడము, సంపాదించుకోవడంతో కాకుండా అంతకు మించినది ఉన్నది. అదే ఆత్మోద్ధరణము, ప్రపంచ ఉద్ధరణము. అది మహర్షి దయానందుల వారు మనకు చూపించారు. కాబట్టి ఆ మార్గంలో మనమందరం కూడా నడవాలి. ఈనాడు చూడండి, క్రైస్తవులు, మహమ్మదీయులు వీధి వీధికి, సందు సందుకు, ఇంటింటికి వస్తున్నారు, చెప్తున్నారు, తిరుగుతున్నారు. మనకు ఏ మంత్రము రాదు, శ్లోకము రాదు, పద్యము రాదు, ఒకటే పాట. ఇడ్లీ చేస్తే ఇడ్లీలో సాంబార్ బాగుంటుందా, చట్నీ బాగుంటుందా, అమ్మ నువ్వు రెండు చేయవే, ఏం కుదిరితే అది తింటాను, రేపు దోశ చేసుకుని తిందాం, ఎల్లుండి వడ చేసుకుందాం. ఇవే ఆలోచిస్తున్నారు తిండి గురించి తప్ప దేశం గురించి, ధర్మం గురించి, దైవం గురించి, ఆత్మోద్ధరణ గురించి ఆలోచించేటటువంటి హిందువులు కనిపించట్లే. ఎక్కడ చూసినా రెస్టారెంట్లు, డాబాలు, టిఫిన్ సెంటర్లు, పొద్దున్న లేవగానే అక్కడ క్యూ కడుతున్నారు, వంట కూడా మానేశారు. కాబట్టి మనము చాలా పతనమైపోయాం. పరమాత్మ గురించి, స్వర్గం గురించి, మోక్షం గురించి, దేశం గురించి ఆలోచించండి. బుద్ధి వికాసం ఉంటుంది. బిగ్ థింకింగ్ అంటారు దాన్ని. కేవలం మనం పొట్ట నింపుకోవడం గురించి ఆలోచిస్తే పశువులకు, పక్షులకు, జంతువులకు మనకు తేడా లేదు. కాబట్టి గొప్ప ఆలోచనలే ముందుకు నడిపిస్తాయండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడికి రావాలి అనుకున్నారు కాబట్టి వచ్చారు. రావద్దు పోయిన సరే అమ్మగారు, అమ్మో కళ్యాణం మామూలు కాదు, డిసిప్లిన్ అంటుంది, పొద్దున్నే లేపుతుంది, కాచుకు తింటుంది అని పోయినసారే అయ్యింది అనుభవం. మళ్ళీ ఎందుకు వస్తాం? అవసరం అసలు? అబ్బో అసలు తెలియకి వచ్చాం. ఏదో క్యాంప్ అంటే అక్కడ ఏదో పాటలు, పద్యాలు, డ్యాన్సులు నేర్పిస్తారని వచ్చాం. కానీ ఇదంతా ఉంటుందని మాకు తెలియదు. అమ్మ బాబాయ్ మళ్ళీ వస్తామా అని కొంతమంది రాలేదు కూడా. పోయినసారి వచ్చిన వాళ్ళు అంతా పోయినసారి వచ్చిన వాళ్ళు కూడా. కాబట్టి మంచి కోసం చేస్తున్నారు. ఎవరికి ఇక్కడ కమిషన్ దొరకదు, ఎవ్వరు వచ్చి కిరీటం పెట్టరు, పూలదండలు వేసి మెచ్చుకోరు. కేవలము మన కర్తవ్య దీక్ష, వేదమాత ఆదేశాన్ని పాటించి ఈ ప్రపంచం లోపల సుఖశాంతులు నింపాలి, ప్రతి హృదయంలో జ్ఞాన జ్యోతి వెలగాలి అనేటటువంటి ఒక చిన్న స్వార్థంతో చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోండి, నేర్చుకోండి, స్ఫూర్తిని వదిలిపెట్టకండి, ప్రేరణ వదిలిపెట్టుకోకూడదు. తిన్నావా, పన్నావా ఇది కాదు, ఇంతకు మించి ఉంది. మన ధర్మం చెప్తోంది. ఈనాడు ప్రపంచం కుప్పట్లో ఉంది, మగ్గిపోతుంది. ఎక్కడ చూసినా యుద్ధాలు, కాలుష్యం పెరిగిపోతుంది. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే ఆలోచనల్లో మార్పు రావాలి. నీ ఆలోచన ఎప్పుడు మారుతుందో నువ్వు మారుతావు. నువ్వు మారితే నీ చుట్టూ ఉన్న నలుగురు కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు మారండి. మీ అమ్మను మార్చండి, మీ నాన్నను మార్చండి, కుటుంబాన్ని మార్చండి. మేము చెప్తున్నాం, మేము మార్చాం. మేము తెలుసుకొని, గురువుల ద్వారా తెలుసుకొని మా కుటుంబాన్ని మార్చాం. మేము చెప్పాం. మీరు కూడా సరే ప్రపంచాన్ని ఉద్ధరించకపోయినా కనీసం మీ కుటుంబాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ కు గాయత్రి మంత్రం చెప్పండి, అర్థం చెప్పండి, 4 పాటలు ఇక్కడ నేర్చుకున్న మంచి పాటలు నేర్పండి, శ్లోకాలు నేర్పండి, ప్రేమతో చెప్పండి. ఇది మన కర్తవ్యం. కేవలము భోజనము కోసమే ఆలోచించడం అనేది అత్యంత దిగజారుగా ఆలోచన అన్నమాట. అది ఎలాగో వస్తుంది. పక్షికి దొరుకుతుంది, పశువుకు దొరుకుతుంది, చీమకు కూడా దొరుకుతుంది. అని దాచిపెట్టుకుంటున్నాయి చెప్పండి? ఏమైనా దాచిపెట్టుకుంటున్నాయి. మనిషి తప్ప ఏ జంతువు, ఏ పశువు దాచిపెట్టుకోవట్లేదు. కానీ వాటికి 3 పూటలా దొరుకుతుంది. మనకు కూడా దొరుకుతుంది. ధర్మాన్ని ఆచరిస్తే, కర్తవ్యాన్ని నెరవేరిస్తే భగవంతుడే పంపిస్తాడు, కలిపి తినిపిస్తాడు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని ఆచరించండి. క్రమశిక్షణ ఇక్కడి కోసం కాదండి, మీ జీవితం కోసం. ఇంటికి వెళ్ళాక కూడా క్రమశిక్షణగా ఉండండి. సమయ పాలనం, టైం టేబుల్ ఫాలో కండి. ఎక్కడ పోయినా సరే సేవ అనేది చేయండి. చెప్పితేనే చేస్తామని కాదు, గమనించుకొని మనం సేవ చెయ్యాలి. అది ఉత్తమ బుద్ధి లక్షణం.
కాబట్టి అమ్మగారు రోజు చెప్తూ ఉన్నారు చాలా విషయాలు. ఏదో ఈ చెవిత విని ఆ చెవిత వదిలేయడం కాదు. కనీసం 10 2 3 రాసుకోండి. మీరు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈరోజు పొద్దున స్వామి గారు ఏం చెప్పారు, అమ్మగారు ఏం చెప్పారని ఆలోచించి రాసుకోండి. పడుకునే ముందు రాసుకోండి. రాసుకుంటేనే గుర్తుంటాయి. కాబట్టి తప్పకుండా మీరు మార్పు తెచ్చుకుంటారని, మీ జీవితాలను తద్వారా మీ కుటుంబాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని, సుఖ శాంతులను పంచుతారని ఆశిస్తున్నాను.